హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎస్పీ టాకీస్. ఈ రోజు వీడియోలో మనం చూసేద్దాం గుంటూరు కారం రివ్యూ. ఫ్రెండ్స్, ఒక్క ముక్కలో చెప్పాలంటే మహేష్ బాబు వన్ మ్యాన్ షో. ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ మీల్స్ అనే చెప్పాలి ఫ్రెండ్స్. ఇక ఇండెప్త్ రివ్యూలోకి వెళ్తే, చిన్నతనంలోనే వీర వెంకటరమణ అలియాస్ రమణను తల్లి వసుంధర వదిలేసి వెళ్ళడం, ఆ తర్వాత తండ్రి జైలుకు వెళ్లడంతో అత్త పెంపకంలో పెరుగుతాడు. గుంటూరులో మిర్చి బిజినెస్ చేస్తూ రౌడీ యాటిట్యూడ్తో తల్లిపై విపరీతమైన దేశంతో ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఓ బాండ్ పేపర్పై సంతకం పెట్టించాలని తల్లి తాత ప్రకాష్ ప్రయత్నిస్తుంటారు. అసలు భర్తను కొడుకును వదిలేసి మరో వ్యక్తిని ఎందుకు తల్లి పెళ్లి చేసుకుంది? కొడుకు నుంచి వసుంధర ఆమె తండ్రి వెంకటస్వామి ఎందుకు దూరం చేశాడు? రమణ తండ్రి సత్యం ఎందుకు జైలుకు వెళ్ళాడు? అమ్ము శ్రీలీల ఎవరు? ఆమెతో రమణ ఎలా లవ్లో పడ్డాడు? రాజీతో రమణ సంబంధం ఏమిటి? చివరకు తల్లి తాత కోరిన బాండ్పై రమణ సంతకం పెట్టాడా? తల్లి ప్రేమను రమణ పొందాడా? చేయి విడిచి కొడుకు చేతిని తల్లి వసుంధర పట్టుకుందా అనే ప్రశ్నలకు సమాధానమే గుంటూరు కారం సినిమా కథ. గుంటూరు కారం కథ విషయానికి వస్తే, సినిమాకు కావాల్సిన బలమైన పాయింట్ ఫస్ట్ 10 నిమిషాల్లోనే రివీల్ చేసిన త్రివిక్రమ్ వెంటనే హీరోని ఇంట్రడ్యూస్ చేసి థియేటర్లో గూస్ బంప్స్ తెప్పించాడు. మహేష్ తన మార్క్ ఎంట్రీ యాక్షన్ కామెడీ టైమింగ్తో ఇరగదీశాడనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్లో నాది నక్లీస్ గొలుసు ఒక్కడు పాటలకు శ్రీలీల డ్యాన్స్ కుమ్మేసింది. మహేష్ బాబు శ్రీలీల మధ్య రొమాంటిక్ సీన్లు చాలా క్లాసిక్గా సెటైరికల్ డైలాగ్స్తో మంచి ఫన్ క్రియేట్ చేశాయి. ఇంటర్వెల్కు భారీ యాక్షన్ ఎపిసోడ్ ఎమోషన్స్ సీన్స్తో ఫస్ట్ హాఫ్ను ముగించి సెకండ్ హాఫ్ మీద రెండింతలు హైప్ పెంచేశారు. ఇక సెకండ్ హాఫ్లో రవిశంకర్, అజయ్ క్యారెక్టర్లు డిజైన్ చేసిన విధానం చాలా హిలేరియస్గా ఉంది. ఈ 3 ఎపిసోడ్స్ ఈ సినిమాకు మంచి స్టఫ్ని క్రియేట్ చేశాయి. లేడీస్ ఫైట్ ఎపిసోడ్ సినిమాకు మరో హైలైట్. ఇక ప్రకాష్ రాజ్, రావు రమేష్ బ్లాస్టింగ్ సీన్లు కథను మలుపు తిప్పుతూ, ప్రీ క్లైమాక్స్లో రమ్యకృష్ణ మహేష్ బాబు మధ్య వచ్చే ఎమోషన్ సీన్లు కళ్ళలో నీళ్లు తెప్పించాయి. ఫైనల్గా త్రివిక్రమ్ మార్క్ సినిమాగా ఈ సినిమా ముగుస్తుంది. క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, మహేష్ బాబు కెరియర్లో బెస్ట్ సినిమాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో త్రివిక్రమ్ రాసిన డైలాగులు మహేష్ టైమింగ్ బాగుంది. తనదైన శైలిలో చెప్పిన డైలాగ్స్, చేసిన రొమాంటిక్ సీన్లు మహేష్ బాబు ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. ముఖ్యంగా శ్రీలీలతో కెమిస్ట్రీ బ్రహ్మాండంగా స్క్రీన్పై పడింది. రమ్యకృష్ణ, రావు రమేష్, జయరామ్, జగపతి బాబు పాత్రలు నిడివి తక్కువగా ఉన్న వారి ప్రజెన్స్ టోటల్ స్టోరీలో ఇంపాక్ట్ చూపిస్తుంది. మీనాక్షి, అజయ్ ఘోష్, రవిశంకర్, బ్రహ్మాజీ ఇలా ప్రతి పాత్ర కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. గుంటూరు కారం సినిమా టెక్నికల్ విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీ, యాక్షన్, మ్యూజిక్ బలంగా కనిపించాయి. టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోగా ట్రోల్స్కు స్టఫ్గా మారాయి. కానీ ఈ సినిమాకు తమను అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్క్రీన్ మీద పాటలు చాలా క్రేజీగా ఉన్నాయి. ఈ సినిమాలో యాక్షన్ సీన్లు చూస్తే మహేష్ బాబు గత 10 సినిమాల్లో ఎన్నడూ చేయలేని విధంగా చేశారు. ఇక మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్ అందించిన సినిమాటోగ్రఫీ ప్రతి సీన్ను రిచ్గా చూపించాయి. ఫైనల్గా చెప్పాలంటే, మహేష్ బాబు పర్ఫార్మెన్స్, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, టేకింగ్, డ్యాన్స్లు, గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన గుంటూరు కారం సూపర్గా ఉందని చెప్పాలి ఫ్రెండ్స్. ఈ చిత్రంలో ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ మరో బలమైన అంశాలుగా కనిపిస్తున్నాయి. పంచ్ డైలాగ్స్, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, మదర్ సెంటిమెంట్ ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఫన్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాను ఎలాంటి సందేహాలు లేకుండా థియేటర్లో చూసేయచ్చు ఫ్రెండ్స్. ఈ సినిమాతో మహేష్ బాబు మరో సూపర్ డూపర్ హిట్ని కొట్టాడని అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.